సరే అయితే ఇప్పుడు క్వాలిఫికేషన్ కాకుండా మనం నేర్చుకోవాల్సిన సిలబస్ ఏదైనా ఉంటుందా? దీనికి సంబంధించి ఏమైనా కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుందా? ఎస్ అండి, డెఫినెట్గా. ఇప్పుడు మనం ఇదంతా కూడా మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటిది కాబట్టి ఈ రిటర్న్ ఎగ్జామ్ అనేటువంటిది మనకి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్కి అలాగే సిడిపిఓలకి రిటర్న్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. లేకపోతే అంగన్వాడీ టీచర్లు ఆయాల కింద జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఒక సింపుల్ ఇంటర్వ్యూ ద్వారా జిల్లా కలెక్టర్ ఆఫీస్లో అయిపోతుందండి వాళ్ళకి. అయితే గ్రేడ్ 1 సూపర్వైజర్లు అలాగే సిడిపిఓ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు సిలబస్ చాలా స్పెసిఫిక్గా ఉంది. ఫస్ట్ నేను ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్ గురించి సిలబస్సు పేపర్ విధానం ఎలా ఉంటుందో చెప్తాను, రాసుకోండి. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 వచ్చి జనరల్ స్టడీస్. పేపర్ 1 వచ్చి జనరల్ స్టడీస్ అండి. జనరల్ స్టడీస్లో మనకి 150 ప్రశ్నలు 150 మార్కులు ఉంటాయి. జనరల్ స్టడీస్లో 150 ప్రశ్నలు 150 మార్కులు 150 నిమిషాలు. మరి ఏముంటాయి జనరల్ స్టడీస్లో? కరెంట్ అఫైర్స్, లోకల్ అంటే రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్, ఇండియన్ హిస్టరీ విత్ స్పెసిఫిక్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్, అంటే భారతదేశ చరిత్రలో, ఆధునిక భారతదేశ చరిత్రలో భారత జాతీయోద్యమం మీద ఫోకస్ చేయవలసి ఉంటుంది. అలాగే భారతదేశ భూగోళ శాస్త్రము, అలాగే రాష్ట్ర భూగోళ శాస్త్రం, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ జాగ్రఫీ, ఏపీ వాళ్ళైతే ఏపీ జాగ్రఫీ. ఇది కాకుండా డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంటు, ఎన్విరాన్మెంటు అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, దీంతోపాటు ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇండియన్ పాలిటీ గవర్నెన్స్ అండ్ పాలసీస్, దీంతోపాటు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేటువంటి ఈ అంశాల మీద జనరల్ స్టడీస్లో 150 ప్రశ్నలు ఇస్తారు, 150 మార్కులు ఉంటాయి. పేపర్ 2 దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి సబ్జెక్టులు ఏంటి అంటే హోమ్ సైన్సు, ఫుడ్ అండ్ న్యూట్రిషను, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సోషియాలజీ, సోషల్ వర్క్, ఇలాంటి సబ్జెక్టుల మీద మీకు 150 ప్రశ్నలు అడుగుతారు, 150 మార్కులు ఇస్తారండి. అంటే 300 మార్కులకి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్. మరి సిడిపిఓ దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంది? సిడిపిఓ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పినటువంటి సేమ్ సిలబస్ ఉంటుంది, కానీ మార్కులు మారుతాయండి. జనరల్ స్టడీస్ వచ్చి 150 ప్రశ్నలు 150 మార్కులు సేమ్. కానీ పేపర్ 2 ఏదైతే ఉందో ఆ పేపర్ 2లో ఏం జరుగుతుంది అంటే 150 ప్రశ్నలు, ప్రశ్నకి 2 మార్కులు, అంటే 300 మార్కులు, అంటే 450 మార్కులకి మీకు ఎగ్జామ్ పేపర్ అనేటువంటిది ఉంటుంది. సాధారణంగా గతంలో చూసుకున్నటువంటి ఎగ్జామ్స్లో ఈ 450కి సుమారు ఒక 340, 330, 320 మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి సెలక్షన్స్ వచ్చినాయి జనరల్ క్యాండిడేట్స్కి. అంటే ఇది మారుతూ ఉంటుంది, పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ని బట్టి మారుతూ ఉంటుంది. నేను అప్రాక్సిమేట్గా చెప్పాను. లేకపోతే వీళ్ళ కోచింగ్ తీసుకోవాలా? ఈ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా మ్యారేజెస్ అయిపోయి ఆల్రెడీ పిల్లలు కూడా స్కూల్కి వెళ్తూ ఉన్నటువంటి వయసులో పర్టికులర్గా ఎక్కడికన్నా వచ్చి కోచింగ్ తీసుకోవాలి అంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీకు తెలుసు కరోనా తర్వాత సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. సిచ్యువేషన్ మారిపోయింది కాబట్టి ఇంటి దగ్గర ఉండే ఆన్లైన్ కోచింగ్ అనేటువంటి తీసుకుంటూ, తర్వాత ఎప్పుడన్నా నోటిఫికేషన్ వచ్చినప్పుడు జస్ట్ ఒక నెల 2 నెలలు అలా ఆఫ్లైన్కి వెళ్ళి మీరు కనుక ఈ సబ్జెక్టుల మీద, జనరల్ స్టడీస్ మీద, వీటన్నిటి మీద కూడా మీరు అవగాహన తెచ్చుకుని ఆ తెలియనటువంటి అంశాలు కనుక మీరు తెలుసుకున్నారు. ఎందుకంటే మీరు ఎప్పుడో డిగ్రీలు చేశారు, ఫ్రెష్గా చేస్తే మీకు నాలెడ్జ్ ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడో డిగ్రీలు చేశారు, దాదాపు 10 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది, 15 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. దాదాపు ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 12 సంవత్సరాలుగా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాలేదు సిడిపిఓకి. తెలంగాణలో అప్పుడే 2 సార్లు వచ్చిందండి. సో ఏజ్ ప్రొఫైల్ విషయంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు డిగ్రీలు పూర్తి చేసి దాదాపు 10-15 సంవత్సరాలు అయింది కాబట్టి వాళ్ళకి మళ్ళీ సబ్జెక్ట్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ కోర్సెస్లో మీరు కోచింగ్ తీసుకున్నట్లయితే మీకు పెర్ఫెక్ట్గా తెలియనటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తెలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి.